హాయ్ హలో నమస్తే. ఎంతో టేస్టీగా సాఫ్ట్గా స్మూత్గా 5 నిమిషాల్లో రెడీ చేసుకునే చపాతీ అయితే చేశాను. అయితే డిఫరెంట్గా చేశానన్నమాట. హెల్తీగా డిఫరెంట్గా చేశాను. మామూలుగా అయితే బీట్రూట్ అస్సలు తినం మేమెవ్వరం కూడా, ఇంట్లో పిల్లలు కానీ నేను కానీ అస్సలు తిన్ను. ఆ స్మెల్, ఆ కూర అంటేనే అస్సలు వామిటింగ్ వచ్చేసేట్టుగా ఉంటుంది. అందుకని చెప్పి హెల్తీ అన్నాక హెల్తీయే కదా, దీన్ని ఎలా ఉపయోగించుకొని తినాలి అనిపించింది. అప్పుడే నాకైతే ఈ ఐడియా వచ్చేసింది. ఒక్కసారి చేసి పెట్టాను. పిల్లలైతే అసలు ఆ కూరను చూస్తే అన్నమే తిననోళ్ళు, అలాంటిది చపాతీ చేసి పెట్టంగానే ఆవురావురమంటూ తినేశారు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది చపాతీ. అందుకని అప్పటి నుంచి అయితే ఇలాగే చేస్తూ ఉంటాను. అది మీకు కూడా చూపిస్తా, వచ్చేసేయండి. ముందుగా అయితే బీట్రూట్ని తొక్కు తీసేసి కడిగేసేసి ముక్కలుగా అయితే కట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత దీన్ని అయితే మెత్తగా మిక్సీ అయితే వేసేసేద్దాము. కొంచెం కొంచెంగా వేసుకుంటూ, మొత్తం ఒకేసారి వేస్తే ముక్కలు అయితే నలగవు. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి. వాటర్ వేసుకుంటూ మెత్తగా అయితే మిక్సీ వేసేసాను. ఈ మిక్సీ వేసిన దాన్ని అంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక గిన్నెలో అయితే నాకు సరిపోయేంత గోధుమ పిండి అయితే వేసేసుకున్నాను. ఇక్కడైతే నాకు చెయ్యి కాస్త నొప్పిగా ఉంది, ఎందుకంటే టైలరింగ్ చేస్తాను కదా, ఈ చేతితో బాగా కత్తెరతో కట్ చేసి చూపుడు వేలైతే బాగా నొప్పిగా ఉంది. అందుకని మా వారి సాయం తీసుకొని వారిని అయితే కలపమన్నాను. కానీ మా వారైతే అసలు అలాని కూడా అసలు ఫీల్ అవ్వడు. ఆడవాళ్ళు చేసే పని మగవాళ్ళు చేసే పని అని అంటూ ఏమీ అనుకోడు. ప్రతి పని చేస్తూనే ఉంటాడు. ఆడ మగ అంటూ ఏముందమ్మా, ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క పని చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. అందుకని ఆయన చేత అయితే పిండి అయితే నేను కలిపించేసుకున్నాను. ముందుగా గోధుమ పిండిలో మనకు రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం ఆయిల్ అయితే వేసేసి కలిపేశాడు. ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న బీట్రూటు అదైతే ఉంది కదా, ఆ బీట్రూట్ అయితే వేసి కలిపేసేసాడనమాట. ఇందులో అయితే అస్సలు వాటరే పట్టవు. మనం మిక్సీ వేసుకున్న బీట్రూటే సరిపోతుంది. అది కూడా మనం చూసి కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేస్తే ఎక్కువ అయిపోయిద్ది అనమాట. అందుకని చూసి మనం కలుపుకోవాలన్నమాట. పిండి అయితే నీట్గా కలిపేశాడు. ఈ పిండి అయితే అస్సలు నానబెట్టాల్సినంత అవసరం ఏం లేదు. మనం కలిపేసేసుకొని వెంటనే చేసేసుకోవచ్చు. మామూలుగా అంటే మనం చపాతీ చేయాలంటే కనీసం ఒక అరగంట అయినా నానబెట్టుకోవాలి. ఈ పిండి అయితే అస్సలు అవసరం లేదు. ఇలా కలిపేసుకొని అలా అయితే చేసేసుకోవచ్చు. చపాతీ అయితే మన పూరిలాగా పొంగుతుంది. మీకు వీడియోలో కనబడుతూనే ఉంది, నేను చెప్పవసరలా. మన ఆయిల్లో వేస్తే ఎలా అయితే పొంగిద్దో అలా అయితే పొంగిద్ది. అసలు ఎంత మెత్తగా ఉంటుందంటే చపాతీ ఎంత మెత్తగా వస్తుంది, మనం ఇలా పట్టుకుంటే తునిగిపోతుంది, అంత మెత్తగా ఉంటుంది. అలాగే మనకి బీట్రూట్లోంచి ఒక స్మెల్ అయితే వస్తుంది. చపాతీలో కనుక వేస్తే అసలు ఆ స్మెల్ కూడా రాదు. అసలు చాలా బాగా తినచ్చు, అంత బాగుంటుందన్నమాట. చపాతీ అయితే అయిపోయింది. చపాతీలో కాంబినేషను దోసకాయ పచ్చెనగపప్పు కర్రీ అయితే చేశాను. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది, బాగా కుదిరింది చపాతీ అలాగే కూర. మేమందరం అయితే తినేసాం. ఇదైతే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీ పిల్లలకి చేసి పెట్టండి. మళ్ళీ చేసి పెట్టమంటారు పిల్లలు కూడా, వాళ్ళకి అంత నచ్చుతుంది. అలాగే వెళ్తూ ఒక లైక్ కొట్టండి అబ్బా. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి అబ్బా.